జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు రెవెన్యూ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. చెరువులు, కాలువలు నీటితో నిండి ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. చిన్నపిల్లలను నిమజ్జన కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాను కొద్దిపాటి నష్టాన్ని కలిగించాయి. వరదలతో పంటలు నీట మునిగాయి, రహదారులు దెబ్బతిన్నాయి. రహదారుల అంతరాయము 20 చోట్ల ఉండగా ఇందులో ఇప్పటికే 10 చోట్ల పునరుద్ధరించారు. గృహాలు 43 పాక్షికంగా దెబ్బతిన్నాయని, చెరువులు ఓవర్ఫ్లో ఉన్నవి 15 ఉన్నాయని, మరో 2 లీకేజీలు ఉండగా లీకేజీలు పూడ్చారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ 2 పాడైపోగా రెండింటిని పునరుద్ధరించారు. సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ 1 పాడవగా పవర్ ట్రాన్స్ఫార్మర్ని రీస్టోర్ చేయడమైనదని, ఫోల్స్ 11 పడిపోగా 11 ఫోల్స్ వేశారు. ఎల్లన్పేటలో చెక్ డ్యామ్ సైడ్ వాల్ డ్యామేజ్ అయిందని, పునరావాస కేంద్రాలు 42 ప్రారంభించగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి రాలేదు. గొర్రెలు 7, ఎద్దు 1 మృతి చెందాయి. 44 మంది గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో నీరు రావడంతో కొద్దిపాటి పంట నష్టం వాటిల్లింది. వరద నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక సర్వజన ఆసుపత్రిలో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2003 సంవత్సరం నుంచి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది. ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమైక్యలతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2023లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ మొదటి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణకు చూపిన చొరవ, దాని అమలుకు చేసిన ప్రణాళికకు సంబంధించి ప్రస్తావించబడింది. ఆత్మహత్యకు ముందు ప్రవర్తనల గురించి అవగాహన పెంచడానికి, వాటిని ఎలా సమర్థవంతంగా నిరోధించాలో తెలియజేయడానికి ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ బహుళరంగ కార్యకలాపాల సంస్థ ఏర్పాటు చేయాలని, ఆ సంస్థ ద్వారా జాతీయ విధానాలు, ఆత్మహత్యల నివారణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి, అంచనా వేయడానికి దేశాల సామర్థ్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. 2014లో విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య నివేదిక ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న దేశానికి జాతీయ ఆత్మహత్యల నివారణ ప్రణాళిక లేదని, తక్కువ మధ్యతరగతి ఆదాయపు దేశాల్లో 10% కన్నా తక్కువగా, ఎగువ, మధ్య, అధిక ఆదాయ దేశాల్లో దాదాపు 3వ వంతుగా ఉన్నట్లు నివేదించింది. 2011లో ఒక అంచనా ప్రకారం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 40 దేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. నర్సింగ్ శ్రీకాకుళంలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ నేను మీచల్ అని విశాఖపట్నం నుంచి ఇక్కడికి ప్రమోషన్లో వచ్చాను. మరి మేడమ్స్ నాతో కూడా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. నర్సెస్ ట్రైనింగ్ ఇస్తూ మేము ఈ పిల్లలందరికీ కూడా ఈ సమాజంలో జరుగుతున్న ఆత్మహత్యల్ని ఎలా మనం సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంబ్యాలెన్స్, స్టూడెంట్స్లో తీసుకోవాల్సిన ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయలేకపోతున్నారో దాని గురించి ఒక అవగాహన స్టూడెంట్స్లో మేము కలుగచేస్తున్నాము. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నేటి సమాజంలో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, వాళ్ళు మరి కౌన్సిల్ చేసే విధానాలు కానీ ఎలా ఉండాలి, ఈ పిరికితనంతో మనం ఏది కూడా సాధించలేము, లేకపోతే మనం ఓడిపోయామనే పరిస్థితులు మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, ఎలా మనం చనిపోయి ఏమీ సాధించలేము అని చెప్పేసి విషయాల్ని ఎలా వాళ్ళల్లో మరి కౌన్సిలింగ్ ద్వారా, లేకపోతే పిల్లలు మా నర్సెస్ ఎలా ధైర్యంగా ఉండి ఎదుటి సమాజాన్ని ఎలా సరిదిద్దగలరు అనే అవేర్నెస్ని మేము ఈ రోజుల్లో మేము మేడమ్స్గా వాళ్ళకి టీచ్ చేసి మరి ఆ విధంగా ఈ దినాన్ని కూడా అందరినీ సమాజంలో, సంఘంలో, ఈ శ్రీకాకుళం అంతట్లోనూ ర్యాలీ చేసి మరి అవేర్నెస్ క్రియేట్ చేసాం. దీనికి మేమందరం కూడా మేము ఖండిస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకోకూడదు. జీవితాన్ని చిన్నది, ఆ చిన్న జీవితాన్ని అందంగా పెట్టుకోవడం, ఆలోచనగా పెట్టుకోవడం, ఆవేశం కాదు ఆలోచన కావాలి అనే విషయాన్ని మేము సమాజానికి తెలియజేస్తున్నాం. నా పేరు పద్మావతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలో చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 250 మెంబర్స్ మరియు మా ప్రిన్సిపాల్ మీచల్ మేడము, మా అధ్యాపక బృందం అందరం కలిసి ఒక ర్యాలీని, ఎందుకు అంటే ఈ సొసైటీలో ఒక స్ఫూర్తిని నింపేందుకు ర్యాలీని చేశాము.
దీని ద్వారా ఏంటంటే ఆత్మహత్యలు వద్దు, జీవితమే ముద్దు అంటూ నినదిస్తూ మా పిల్లలందరూ కూడా సొసైటీకి ఒక భరోసానంటూ ఇచ్చారు. నర్సెస్గా ప్రతి ఒక్క కేసు చూడాల్సిన బాధ్యత మాకుంది. అలాగే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముందు మా పిల్లల్లో స్థైర్యాన్ని నింపి అలాగే మన సమాజంలో కూడా స్థైర్యాన్ని నింపడానికి ఈరోజు మేము ఈ ర్యాలీని చేశాము. ఈ ర్యాలీ ద్వారా మేము సొసైటీకి చెప్పేది ఏంటంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ దాని ద్వారా మనం ఓడిపోయామనుకోకూడదు. ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్గా మలుచుకొని ఎలాంటి కష్టంలో అయినా సరే జీవించాలి అనే సందేశాన్ని మేము మా ర్యాలీ ద్వారా అందించామండి. దీనికి సహకరించిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి విద్యార్థినిలు ఉత్తమ నాయకులుగా తయారవ్వాలని జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మంగళవారం తెలిపారు. జేసీఐ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షులు బెందాలం వరలక్ష్మి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన ట్రైనర్ జేసీ జీవన్ జ్యోతి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలని, అప్పుడే సమాజంలో మనం ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా మెలగాలో తెలుస్తుందని, ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు. చిన్ననాటి నుండే సమాజం పట్ల మక్కువ ఉండాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించి వారి అడుగుజాడల్లో వారి సూచనలను పాటిస్తే మీ జీవన విధానంలో మార్పును చూస్తారన్నారు. అలాగే విద్యార్థి దశ నుండి సేవారంగం వైపు అడుగులు వేయాలని, జేసీఐ అందుకు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. అధ్యక్షులు కోన అనిల్, బెందాలం వరలక్ష్మిలు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. రెండవ రోజులో భాగంగా స్థానిక ప్రభుత్వ కళాశాలలో జేసీఐ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గతంలో తమ కష్టం చెప్పుకున్నా పట్టించుకునేవారు ఉండేవారు కాదు. వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగి వరద ఉధృతి వచ్చి తమ పంట పొలాలు నీట ముంపునకు గురవుతుంటే కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకొని పంటి బిగున బాధను బిగబట్టి బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్ళదీసుకునే వాళ్ళం. గత 20 ఏళ్ల సంధి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకడొచ్చాడు. కష్టం తెలిసిన వెంటనే ఆ కష్టానికి అండగా నిలబడి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే అసలు సిసలైన నాయకుడొచ్చాడు. అతడే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం రూరల్ పొన్నాం పంచాయతీలో వంశధార నదిని ఆనుకొని ఉన్న బోనగట్టు వంశధార నదిలో వరద ప్రవాహం కారణంగా కోతకు గురైంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు ఇక్కడ అక్రమంగా ఇసుక ర్యాంపు నిర్వహణకు బోనగట్టును కొంతమేర తొలగించారు. నదిలో నేరుగా ర్యాంపును ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించేవారు. ఇదే అదనుగా గట్టును తొలగించే సమయంలో ఆ గట్టు మట్టిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించేశారు. దీంతో వంశధార నది నీటి ప్రవాహం పెరిగితే ఈ బోనగట్టు గుండా నీరు పొలాల్లోకి చేరి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని గతంలో నాయకులు వివరించినా పట్టించుకున్న పాపాన పోలేదు. గత 3 రోజుల క్రితం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో మరలా పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పొన్నాం గ్రామస్తులు, రైతులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిసి తన పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. వెంటనే కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత శాఖల అధికారులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి భారీ వర్షాలను సైతం లెక్క చేయక పొన్నం వద్ద ఉన్న బోనగట్టు వద్దకు చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని ఆర్డీఓ, సీఈఓ ఇంజనీర్లు పరిశీలించారు. హుటాహుటిన ప్రొక్లైన్లతో బోనగట్టును 100 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి రాత్రి పగలు శ్రమించి గట్టును నిర్మించారు. వేసవిలో శాశ్వత పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రత్యేకించి మా గొండు శంకర్, మా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సర్వదా అతనికి రుణపడి ఉంటాం. ఈ విషయంలోనే తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఏరు వచ్చినా, సుమారు 50-60 వేల క్యూసెక్లు వచ్చినా మాకు ఇప్పటికి మరి బాధ అయితే మాత్రం ఉండదు, ఎటువంటి పరిస్థితిలో ఉండదు. వేసవిలో దీనికి మళ్ళీ చేయిస్తామని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు. వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మా అందరికీ రక్షణ తీసుకొని, మా అందరి బాధ్యతని తనదిగా తీసుకొని చేసినటువంటి శంకర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ, డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి చివరి స్థాయి జేఈ, విఆర్ఓల వరకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము సర్వదా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఈ రాత్రి పౌలు కష్టపడి చేశారండి. డ్రోన్స్ తీసుకొచ్చారు, డ్రోన్ కెమెరాలతో తీసుకొని పాపం బురదల్లో రాలేక పడిపోయారు కూడా చాలామంది.
అంటే డిపార్ట్మెంట్ వరకు పెద్ద పెద్ద స్థాయిలోని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా మమ్మల్ని రక్షించారు, మా రెవెన్యూ గ్రామంలో ఉండే పొలాలను రక్షించారు, మా పక్క విలేజ్లో ఉండే బట్టేరు గ్రామాన్ని పూర్తిగా రక్షించారు. ఈ యొక్క సంతోషం ఏ విధంగా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు సడన్గా వచ్చారు, మేము పని చేసుకొని కంక్లూజన్ ఐడియాలో ఉన్నాం. ఈ మిగతా ఏదంటే లక్షణం ఒకసారి మీ వయసు పెట్టి రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని వేదవతి లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా వేదవతి లక్ష్మీబాయి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జీవో నంబర్ 115 రద్దయితేనే కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య పదాయిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.200 మంది నర్సులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారన్నారు. నర్సింగ్ విద్యలో 3 సంవత్సరాల డిగ్రీ చేసిన వారు, పీజీ చేసిన వారు, పీహెచ్డీ చేసిన వారు కోవిడ్కు ముందు నుంచి కూడా తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను ఎంపీహెచ్డబ్ల్యూ పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారన్నారు. వారు ఎంత శిక్షణ పొందినప్పటికీ నర్సింగ్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారితో సమానంగా నాణ్యమైన వైద్య సేవలను ఏఎన్ఎంలు అందించలేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్లు పాల్గొన్నారు. జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి కారణం ఏంటంటే జీవో నంబర్ 115. దీనివల్ల కాంట్రాక్ట్ బేస్లోని 15 సంవత్సరాలుగా చేస్తున్న స్టాఫ్ నర్సులందరూ కూడా నష్టపోతున్నారు. వీళ్ళే కాదు, వీళ్ళ తర్వాత జిఎన్ఎం కోర్స్ చేసి ప్రజెంట్ పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ఇదేంటంటే ప్రమోషన్ పోస్ట్ కాదు, స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేది డైరెక్ట్ పోస్ట్. దీనికి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇది ఇవ్వటం మూలంగా దీనికోసం చదువుకున్న వాళ్ళు కూడా చాలా నష్టపోతారు. వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం మూలంగా కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ కాలేదు. వీళ్ళు కూడా సీనియారిటీని కోల్పోతారు. వీళ్ళకి రెగ్యులర్ అయ్యేటప్పటికి వీళ్ళకంటే జూనియర్గా వీళ్ళు మిగిలిపోతారు. కనుక న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్న వీళ్ళకి న్యాయం చేకూర్చి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంటారని. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధితో పాటు సమీప గ్రామాల్లో సైతం వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గణనాథులను కొలువు తీర్చారు. గత 3 రోజులుగా ఉదయం, సాయంత్రం అన్ని వినాయక మండపాల్లోనూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గార మండలం అంపోలు గ్రామానికి చెందిన కళాకారుడు దాకోజు లాలు ప్రసాద్ 38 కేజీల చాక్లెట్లతో సుమారు 15 రోజులు శ్రమించి రూపొందించిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని రూరల్ మండలం అంపోలు గ్రామం దిగువ వీధి యూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగిందని తెలిపారు. సుమారు 15 రోజుల పాటు గ్రామంలో సందర్శకుల కోసం ఉంచడం జరుగుతుందని విగ్రహాలు తయారీదాతలు లాలు ప్రసాద్ తెలిపారు. గతంలో కూడా ఐస్ క్రీమ్ పుల్లలతో గణపతి విగ్రహాన్ని అందంగా రూపొందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. యాక్చువల్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనేసి మా ఫ్రెండ్ లాలు ప్రసాద్ అనే వ్యక్తి ముందు నుండి ఆ కాన్సెప్ట్తోని ఇంతకుముందు లాస్ట్ 2022లో ఒక విగ్రహం తయారు చేశాడు ఐస్ క్రీమ్ పుల్లలతోని. నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా ఏదైనా కొద్దిగా డిఫరెంట్గా తయారు చేద్దామని ఆలోచన కాన్సెప్ట్తోని సేమ్ ఈ చాక్లెట్స్ తోటి కొద్దిగా అట్రాక్టివ్గా అందరితో నార్మల్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఏదైనా చేద్దామని ఆలోచనతోటి ఇంకా మా కుర్రాల సహాయంతో ఆ లాలు ప్రసాద్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. తను ఒక మంచి ఆర్టిస్ట్. యాక్చువల్లీ తను మూవీస్లో కూడా ఆల్రెడీ చేసి ఉన్నాడు. పుష్ప మూవీ, నెక్స్ట్ ఆల్రెడీ ఇంకో మూవీ చేసి ఉన్నాడు సాయి ధర్మ తేజ మూవీతో. సో తను ఇలానే ప్రతి సినిమా ఫీల్డ్లో రాణిస్తూ ఇలా ఊరికి అప్పుడప్పుడు వస్తూ ఇలా సాయం చేస్తూ రాణిస్తున్నాడు. సో తను సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ విగ్రహం పరంగా వస్తే 15 డేస్లో 38 కిలో చాక్లెట్స్ యూజ్ చేసి తయారు చేశాడన్నమాట. యాక్చువల్లీ తన హార్డ్ వర్క్కి మేము హ్యాట్స్ ఆఫ్. లాలు ప్రసాద్, థ్యాంక్ యూ లాలు ప్రసాద్. శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీ తీరంలో కొలువైయున్న కాలభైరవుని ఆలయంలో ప్రతి ఏడాది వినాయక నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నవరాత్రుల 9 రోజులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడని పేర్కొన్నారు.
విఘ్నేశ్వరునికి గంధం ఎంతో ఇష్టమని వాటితో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నవరాత్రుల అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. శ్రీ గురు సర్వకారణభూత శక్తి. శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 9 రోజులు స్వామివారికి నవరాత్రి కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో కార్యక్రమంలో భాగంగా ప్రప్రథమంగా స్వామివారికి ఉదయాన్నే 6 గంటలకి విశేషంగా అభిషేకం జరుగుతుంది. చందనం స్వామివారికి ప్రీతి కాబట్టి ఎర్రచందనంతో ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేష అలంకరణ చేయడం జరుగుతుంది. సులభ ప్రసన్నుడు కాబట్టి దూర్వయుగ్మంలో పూజ ఆయనకు ప్రీతి కాబట్టి ప్రతిరోజు ఉదయం 9 గంటలకి సామూహికంగా భక్తులందరి చేత దూర్వయుగ్మంతో పూజ చేయడం జరుగుతుంది. మళ్ళీ 11 గంటలకి లక్ష్మీ గణపతి హోమం ఈ 9 రోజులు నిర్వహిస్తున్నా. సాయంత్రం 5 గంటలకి స్వామివారికి యంత్ర పూజ, తర్పణము, హోమము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఒక దేవత సంతృప్తి చెందాలంటే ఖచ్చితంగా మనం చేయవలసిన కార్యక్రమంలో జపము, హోమము, తర్పణము, యంత్ర పూజ, అన్నదానం ఎప్పుడూ ఇక్కడ జరుగుతూనే ఉంది. కాబట్టి మిగతా కార్యక్రమంలో నవరాత్రులు ఏదైనా సరే ఈ కార్యక్రమం ఈ పీఠంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మహాగణపతి పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి, ఎందుకంటే సర్వ విఘ్నాలు తొలగించిన వాడు, విఘ్నాలకు అధిపతి గణపతి. విఘ్నాలను అన్నింటినీ తీయగలిగేవాడు ఆయనే. మన శరీరంలో కానీ ఈ ప్రకృతికి కానీ విశేషమైన గణములు పాలిస్తున్నాయి. ఆ గణాలకన్నిటికి అధిపతి మహాగణపతి. ఈయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. ఈయన అనుగ్రహం కలిగితే సర్వదేవతలు, సర్వగణములు, ఈ ప్రకృతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని శ్రీకాకుళం పెద్దపాడు రోడ్ విశాఖ బి కాలనీ వాసులు మంగళవారం తెలిపారు. స్థానిక సన్ రైజ్ టవర్స్ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పిల్లలతో ఉండ్రాళ్ల పూజ కార్యక్రమం కమిటీ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రమంతా వరద బాధితుల ఆర్తనాదాలతో బాధపడుతున్నారని, తమ నివాసాలను కోల్పోవడమే కాకుండా కనీసం తినడానికి, త్రాగడానికి కూడా ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రత్యేకంగా వారి కోసం అలాగే లోకమంతా బాగుండాలని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి, ధైర్యాన్ని అందరికీ ఇవ్వాలని అపార్ట్మెంట్ సభ్యులంతా కలిసి పిల్లలతో ప్రత్యేక ఉండ్రాళ్ల పూజ చేశామన్నారు. ఉండ్రాళ్ల పూజతో గణనాథుని ఆశీస్సులతో పాటు విద్యార్థుల చదువుకు మంచి జరుగుతుందనే నమ్మకంతో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అలాగే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గత 3 నెలల నుంచి సన్ రైజ్ టవర్స్ అపార్ట్మెంట్లో స్త్రీలు కోలాట నృత్యాలను నేర్చుకొని ఈరోజు తమ కోలాటాలతో గణేశుని వేడుకుంటూ అలరించారన్నారు. మహాగణాధిపతి అయిన ఈరోజు సన్ రైజ్ టవర్స్ అపార్ట్మెంట్లో పిల్లలందరి చేత 108 ఉండ్రాలు చేయించి వినాయకుడికి పూజ జరిపించడం జరిగింది. దీనివల్ల పిల్లలకు విద్య, బుద్ధులు, అష్టైశ్వర్య, ఆరోగ్యాలు ప్రసాదిస్తాయని ఆ భగవంతుని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరిగింది. గణపతియే నమః. ఇవాళ సన్ రైజ్ టవర్స్ పెద్దపాడు రోడ్ శ్రీకాకుళంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు పూజా కార్యక్రమంలో ఉండ్రాళ్ళ పూజ జరుపుకోవడం జరిగింది. ఈ పూజ ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో జరుపుకుంటాం. ఈ పూజ వల్ల విద్యార్థులకి చక్కగా మంచి మార్కులు వస్తాయని, వాళ్ళ భక్తి శ్రద్ధలతోనూ మంచి నడవడిక కలిగి ఉంటారని పెద్దలందరూ పూర్వం ఋషులు మునులు చెప్పి ఉన్నారు. కాబట్టి దానిని అనుసరిస్తే ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ గుజరాతీపేట సెక్టర్ 46, 47 డివిజన్ పరిధిలో తోటవీధి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఉమా మాట్లాడుతూ చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎంత అవసరం వివరించారు. బాలామృతం, అయోడైజ్ సాల్ట్, చిరుధాన్యాలు గురించి వివరించారు. నేటి తరం పౌష్టికాహార లోపం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సమృద్ధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె ఉమా, వార్డ్ ఇన్ఛార్జ్ కరగాన భాస్కర్రావు, కరగాన రాము, హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, కృష్ణవేణి, రమణమ్మ, దమయంతి, అరుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం 33వ డివిజన్ పాతగోనపాలెం మర్జీలు అంగన్వాడీ సెంటర్లో మిషన్ శక్తిలో భాగంగా 100 రోజులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాంతినికేతన్ కళాశాలలో అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మరియు చట్టాలపై అవగాహన, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో తగు సూచనలు ఇచ్చారు. అమ్మాయిలకు అత్యవసర పరిస్థితుల్లో 100-112-1098 చైల్డ్ మ్యారేజ్ ప్రమాదాల్లో ఉంటే ఏ నెంబర్కి కాల్ చేయాలో పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ కాలేజ్ అమ్మాయిలు, సిబ్బంది, సూపర్వైజర్ యోగేశ్వరి, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ఆదిలక్ష్మి, కళ్యాణి, ఇందుమతి, రత్నలక్ష్మి, పద్మ, మేరీ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని, రోజురోజుకి పరిస్థితి దిగజారిందని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లో గతంలో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడగా ఇప్పుడు మరో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా మూసేశారని అన్నారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 73 లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని, ఈ ఏడాది ఇంకా తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది రోజుకు 10 కోట్లు నష్టం రాగా నేడు రోజుకు 15 కోట్ల చొప్పున నష్టం వస్తుందన్నారు. విశాఖ స్టీల్ దేశంలోనే నాణ్యమైన డిమాండ్ ఉన్న స్టీల్ అని, కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్ర బీజేపీ విశాఖ స్టీల్ను నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్కు అప్పగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మలు స్టీల్ ప్లాంట్ను సందర్శించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమమైనదని అన్నారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంతో నడపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేస్లని ప్రభుత్వమే మూసేయమని చెప్పింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకి 6 నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అమలు చేస్తున్నారో కానీ స్టీల్ ప్లాంట్ ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణ చేయడానికి ఒకవైపు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈరోజు 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి పోరాడి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారిన ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటెద్దు పోకట్లు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయమని చెప్పి ఉక్కు శాఖ మంత్రి 3 నెలల క్రితం ప్రకటించి 45 రోజుల్లో గాడిలో పెడతామని చెప్పి ఈరోజు కూడా విశాఖకి సొంత గనులు కేటాయించలేదు. అలాగే ఈరోజు నిధులు కూడా కేటాయించకుండా నష్టాల వైపు ఉద్దేశపూర్వకంగా నెడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలా, అలాగే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి పూర్తి స్థాయిలో గనులు కేటాయించి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఉత్పత్తిలో కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేకుండా డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి డ్రామాలు కట్టుబెట్టి ప్రజల తాలూకా డిమాండ్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.